పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారికి, మిత్రులు రాజేందర్ గారికి, అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. చాలా విషయాలు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఉద్యోగ వ్యతిరేక విధానాల మీద శ్రీనివాస్ గౌడ్ గారు అనేక విషయాలు వారు చెప్పారు. ముఖ్యంగా హెల్త్ కార్డు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక గందరగోళాన్ని సృష్టించి ఇలా ఉద్యోగుల్లో ఒక భయాందోళన సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తాం. మనం ఏదైనా బండికి ఇన్సూరెన్స్ కట్టినా లేకుంటే వెయిట్ చేసినా కూడా డబ్బులు కట్టంగానే వెంటనే మనకు స్టార్ట్ అయిపోతుంది. మనం ఏదైనా ఒక బండికి ఇన్సూరెన్స్ కట్టినాం అనుకోండి, లేకుంటే హెల్త్ కార్డు కట్టినాం, పలానా డేట్ నాడు డబ్బులు చెల్లిస్తే 2వ తారీఖు నుండి చెల్లుతుంది. కానీ ఉద్యోగుల వేతనాలన్నీ కూడా మే నెల వేతనాలు కట్ చేశారు. మే నెల వేతనాలు జూన్లో కట్ చేసి జూన్ 2 నాడు ముఖ్యమంత్రి ఎట్లాగూ వాగ్దానం చేసిండు కాబట్టి ఇస్తామన్నాడని అధికారులు గందరగోళం చేసి ఉద్యోగుల సమ్మతి లేకుండానే ఉద్యోగుల వేతనాల నుండి డబ్బులు కట్ చేయడం అనేటువంటిది రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి. ఎప్పుడైనా దేనికైనా ఉద్యోగులు విరాళం ఇవ్వాలన్నా, సహాయం ఇవ్వాలన్నా, ఏదైనా స్కీములో డబ్బులు కట్ చేయాలన్నా అన్ని ఉద్యోగ సంఘాలు లిఖితపూర్వకమైనటువంటి కాన్సెంట్ ఇవ్వాలి. కాన్సెంట్ ఇచ్చినాక మాత్రమే ఉద్యోగుల వేతనాల నుండి కట్ చేయాలి. సుప్రీంకోర్టు సంబంధించినటువంటి తీర్పు కూడా ఉంది. ఉద్యోగి సమ్మతి లేకుండా అతని వేతనంలో నుండి రూపాయి కూడా కట్ చేయొద్దు అనేటువంటిది సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది. బలవంతపు కటింగులు కానీ బలవంతపు కోతలు కానీ ఉండొద్దని. మరి ఈ బలవంతపు కోతలు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? మేము ఏమనుకున్నామంటే పోనీ హెల్త్ కార్డులు ఇస్తామన్నారు కాబట్టి 1.5 కట్ చేసినారు, హెల్త్ కార్డులు వస్తాయని ఉద్యోగులు అందరూ సంతోషంగా ఉన్నారు. హెల్త్ కార్డు రావాలంటే ఏం చేయాలి? ట్రస్ట్ ఏర్పాటు చేయాలి, విధి విధానాలు ఉండాలి, వైద్య పరిమితి ఎంత ఉండాలి, ఎన్ని లక్షల మంది ఉద్యోగులు తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్నారు, ఏ ఉద్యోగులు హెల్త్ కార్డు స్కీమ్లోకి వస్తారనేటువంటి ఒక కనీసం మరి విచారణ కూడా, కనీస ఆలోచన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పగానే ప్రభుత్వ ప్రధాన కలిసి రాత్రి ఈవ్ కుబేర్ దగ్గర కూర్చొని కటింగ్లు చేశారు. పోలీసు ఉద్యోగులకు ఆల్రెడీ ఆరోగ్య భద్రత ఉన్నది, ఎక్సైజ్ ఉద్యోగులకు ఆల్రెడీ ఆరోగ్య భద్రత ఉన్నది. వాళ్ళు ఆల్రెడీ పే చేస్తున్నారు. అక్కడ వాళ్ళు అక్కడ కట్ అయినాయి, ఇక్కడ కట్ అయినాయి. అంటే కనీసం ఒక స్కీమును ప్రారంభించే ముందు సరైనటువంటి, ఎప్పుడో 30 నెలల అయింది, ఇదేమో నిన్న మొన్న వచ్చిన ఉపద్రవం కాదు, సునామీ కాదు. మీరు మేనిఫెస్టోలో 30 నెలల కింద మేము ఆరోగ్య కార్డులు ఇస్తాం, పిఆర్సీ ఇస్తాం, అన్ని ఇస్తామని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి 30 నెలలు గడిచినా ఏ ఒక్క హామీని కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. 1/7/23 నుంచి డిఎల్ రావాలి. 3 ఏళ్ల నుంచి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎల్ రావాలి. 1/7/23 నుంచి రావాల్సినటువంటి, ఈనాటి వరకు రావాల్సినటువంటి 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఒక డిఏనేమో కేంద్రం దగ్గర పెండింగ్ ఉంది, 5 డిఏలేమో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి. వీటి విషయంలో ప్రస్తావనే లేదు. ప్రతిదానికి హెల్త్ కార్డ్ అనేటువంటి పేరు మీద మిగతా ఉద్యోగుల సమస్యలన్నీ కూడా పక్కకి నెట్టేటువంటి ఒక కుట్రపూరితమైన చర్య ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మీరు 1.5 కట్ చేసి మరి ఏ అకౌంట్కు పంపిస్తారు? మీరు ఇచ్చే డబ్బులు ఏ అకౌంట్కు పోతాయి? అసలు హెల్త్ కార్డ్ ట్రస్ట్లో ఎవరెవరు ఉంటారు? ఏమీ లేవు. సోమోటోగా మీ ఇష్టం వచ్చినట్టు కూడా చేశారు. ఇవాళ సిపిఎస్ ఉద్యోగులు దాదాపు 2 లక్షల మంది ఉన్నారు, కాంట్రిబ్యూటర్ పెన్షన్ సంబంధించినటువంటి ఉద్యోగులు. ఒక ఉద్యోగి 60,200 బేసిక్ పేతో రిటైర్ అయితే ఆయనకు పెన్షన్ ఎంత వస్తుందంటే 4,874 రూపాయలు మాత్రమే వస్తుంది సిపిఎస్లో. ఆ ఉద్యోగికి కటింగ్ ఎంత అవుతుందంటే 903 రూపాయలు అవుతుంది. అంటే ఆయన పెన్షన్లో 25% కటింగ్ అవుతున్నది, 1.5 పేరుకు కనబడుతున్నది. కానీ సిపిఎస్ ఉద్యోగుల పెన్షన్లలో 25% కటింగ్ అవుతూ ఉన్నది. ఇట్లా అనేక ఉదాహరణలు మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. పెన్షనర్లు దాదాపుగా 2,74,000 మంది పెన్షనర్లు ఉన్నారు. 2,74,000 మంది పెన్షనర్లు, 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు. ఈ 4,74,000 మందికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరెవరు ఉంటారు స్పష్టం చేయాలి కదా. ఇవాళ ఇది ఏది కూడా స్పష్టం చేయకుండా కటింగ్లు పెట్టి సిఎస్ గారు మరి కట్ చేయగానే మేమందరం కూడా పెద్ద ఎత్తున పత్రికలలో కానీ మీడియా ద్వారా మా నిరసనను తెలియజేసిన వెంటనే హడావిడిగా సిఎస్ గారు సాయంత్రం మీటింగ్ పెట్టి
ఇగో 3 రోజులలో ట్రస్ట్ ఏర్పాటవుతుంది, 10 లోపల మీకు కార్డులు ఇస్తామన్నాడు. ఇవాళ 12వ తారీఖు వచ్చింది, ఇప్పటి వాడు కార్డుల దిక్కు లేదు. ఇక ఏం చేశానంటే 46-47 ఎండలల్లో పెన్షనర్లు అందరూ కూడా మా వివరాలు ఎక్కడ ఇవ్వాలి, పెన్షన్ పేమెంట్ ఆఫీసులు ఇవ్వాలన్నా, డిటిఓలు ఇవ్వాలన్నా, ఎక్కడ ఇవ్వాలని ఎండలో తిరిగినా చెప్పే నాతుడు లేడు ఈ రాష్ట్రంలో. మరి మీరు క్లారిటీ ఇవ్వాలి కదా, హెల్త్ కార్డులకి పెన్షనర్లు ఎవ్వరు కార్యాలయాలు చుట్టూ తిరగొద్దు, మీ సమాచారం మా దగ్గర ఉన్నదని చెప్పాలి కదా ఏ ఒక్క అధికారన్నా. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యత వహించాలి. నేను ఎట్లాగూ రిటైర్ అయిపోతున్నా ఏమన్నా కానీ రామకృష్ణారావు చేతులెత్తేయడం అనేటువంటిది ఇవాళ ఉద్యోగులకు అందరికీ కూడా ఆగ్రహం తెప్పిస్తూ ఉన్నది. ఉద్యోగ సంఘాలు మాట్లాడుతున్నాయి, చెప్తున్నాయి, కలుస్తున్నాయి, అయినా కూడా వాళ్ళకే క్లారిటీ లేదు. ఉద్యోగ సంఘాలకు కూడా ఈ కటింగ్ గురించి చెప్పలేదు. 206 జేఏసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులే సోషల్ మీడియాలో లేకుంటే పత్రికాముఖంగా కూడా ఈ కటింగ్ కరెక్ట్ కాదని చెప్పారు. సరే, కటింగ్ కరెక్టో కాదో చెప్పేసినాం, కానీ ఇప్పటికైనా కార్డులు ఇవ్వక ప్రభుత్వం వేధించడం అనేటువంటిది ఇది సరైంది కాదు. వెంటనే ట్రస్ట్ ఏర్పాటు చేయాలి, విధి విధానాలు చెప్పాలి. ఇంకొక దుర్మార్గం ఏంటంటే అసలు నెట్వర్క్ హాస్పిటల్తో మాట్లాడలేదు. అసలు ఈ వైద్యము ఇన్ని జబ్బులకి ఏ హాస్పిటల్కి పోవాలి ఉద్యోగులు, ఏ నెట్వర్క్ హాస్పిటల్తో ఇంతవరకు చర్చలు జరగలేదు, ప్యాకేజీ రేట్లు నిర్ణయించబడలేదు. మరి ఎట్లా చేస్తారు? వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఉదాహరణకు నిన్న నల్గొండకు సంబంధించినటువంటి ఒక ఉద్యోగి నరసింహ అనేటువంటి ఉద్యోగి యశోదలో జైన్ అయింది. ఫస్ట్ నాడు జైన్ అయితే 4.5 లక్షల అయింది. కార్డు చూపిస్తే ఆ కార్డు తీసి అవతల పడేసారు. మరి ఈ కార్డు వచ్చేంతవరకు ఉద్యోగులు పెట్టుకున్నటువంటి ఖర్చుల్ని ట్రస్ట్ ఇస్తుందా? మరి ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. రెండవది కూడా ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలామంది మేము 1వ తారీఖునే వేతనాన్ని ఇస్తున్నామని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నేషనల్ హెల్త్ మిషన్లో దాదాపుగా 17,000 మంది ఉద్యోగులకి 2 నెలలుగా వేతనాలు రావడం లేదు. 17,000 మందికి. అదొక్కటే కాదు, అంగన్వాడీ అప్గ్రేడ్ చేసి కేసీఆర్ పాలనలో అంగన్వాడీలకు 3 సార్లు వేతనాలు పెంచి కేంద్ర ప్రభుత్వం సరిగ్గా ఫండ్స్ ఇవ్వకున్నప్పటికీ కూడా మహిళా శిశుశిక్షణ శాఖకి డబ్బులు కోతలు పెట్టినప్పటికీ కూడా కేసీఆర్ పరిపాలనలో అంగన్వాడీలకి ఏ రాష్ట్రంలో లేని వేతనాలు పెంచినటువంటి రాష్ట్రం తెలంగాణ. మీరు 18,000 చేస్తామని చెప్పి ఏదో మాటలు చెప్పారు. ఇవాళ అప్గ్రేడ్ అయినటువంటి అంగన్వాడీలకు 12 నెలల నుంచి జీతాలు లేవు, పెండింగ్ ఉన్నాయి. ఆశాలకు పరిస్థితి అది, అంగన్వాడీలకు 2 నెలల నుంచి ఉన్నాయి. ఇట్లా నేను ప్రెస్ మీట్ అనగానే పొద్దునే ఇంత చాట భారతం అంత లిస్ట్ వచ్చింది. మెడికల్ డిపార్ట్మెంట్లో డ్రైవర్లకు లేవు, డిఈఓలకు లేవు, సెక్యూరిటీకి లేదు, ల్యాబ్ టెక్నీషియన్కి లేవు, కాకతీయ మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీలో లేవు, ఇరిగేషన్ హెచ్ఓడిలో లేవు, కమర్షియల్ ట్యాక్స్లో లేవు, జోగులాంబ ఎస్సీ డిపార్ట్మెంట్లో 4 నెలలుగా వేతనాలు లేవు, భూభారతి ఆపరేటర్లకు 14 నెలల నుంచి వేతనాలు లేవు. మరి ఇవన్నీ మీరు 1వ తారీఖు వేతనం ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీరు అసలు ఏజెన్సీలే తీసేస్తామన్నారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ తీసేసి మేము ఉద్యోగులకు కార్పొరేషన్ పెడతామన్నారు. ఏమైంది? ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క ఉద్యోగికి 15,600 అవుట్సోర్సింగ్ తీసుకునేటువంటి ఉద్యోగికి ఇలా 13,611 రూపాయలు వస్తుంది. ఒక్కొక్కరికి 989 రూపాయలు, 3 నుంచి 6% కమిషన్ల మీద, జిఎస్టీ 18% వేస్తున్నారు. వస్తువుల మీద వేసినట్టు అవుట్సోర్సింగ్ల మీద జిఎస్టీలు వేసి ఇలా డబ్బులు కట్ చేస్తున్నారు. మీరు అదే ఒకవేళ కార్పొరేషన్ పెడితే 17,601 రూపాయలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పేరుకు బయటకు చెప్తున్నది, కానీ కనీస వేతనాలు పెంచడం అని చెప్పి మన పెద్ద ఎత్తున ఏదో గొప్పలు చెప్పుకున్నారు 10 ఏళ్ల తర్వాత. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కనీస వేతనాలు అమలు అవుతున్నాయా? ఏ డ్రైవర్ కన్నా, ఏ కంప్యూటర్ ఆపరేటర్ కన్నా మీరు ఇస్తున్నారా? ఇవి ఏవి చెప్పకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి కేవలం ఇవాళ పిఆర్సీ లేదు, పిఆర్సీ ఎటుపోయిందో మరి 30 నెలలు దాటింది, పిఆర్సీ లేదు, పిఆర్సీ రిపోర్ట్ నేను 2వ తారీఖు తెప్పించుకుంటా అని స్వయంగా ముఖ్యమంత్రి గారే చిట్ చాట్లోనో ఎక్కడనో చెప్పినట్టు పత్రికల్లో వార్తలు చూసినాం. మళ్ళీ నివేదిక ఏమైంది? పిఆర్సీ నివేదిక ఎప్పుడు ఇస్తారు? రిటైర్ ఉద్యోగులకు డబ్బులు ఇచ్చేసినాం, 2,000 కోట్లు రిలీజ్ చేసినామన్నారు. చాలామంది ఉద్యోగులకు ఇంకా డబ్బులు పడలేదని ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. మరి వీటి విషయంలో మీరు వెంటనే మరి రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్కి సంబంధించి
ఒకవేళ మీరు కొత్త కార్డులు ఇస్తే ఇవ్వండి, లేకుంటే ఆ పాత కార్డుల గురించి అయినా అన్ని హాస్పిటళ్లతో వెంటనే మాట్లాడండి. ఆరోగ్య శాఖ మంత్రి హెల్త్ సెక్రటరీ పట్టించుకోడు, ఫైనాన్స్ సెక్రటరీ పట్టించుకోడు, చీఫ్ సెక్రటరీ పట్టించుకోడు. ఇక ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి ఆ ఢిల్లీ మీటింగ్లన్నీ అయిపోయినాక, ఢిల్లీలో అన్నీ అయిపోయినాక వచ్చి ఆయన కూర్చున్నాకనే పనులు జరుగుతాయి తప్ప ఇక పరిపాలన మొత్తం పడకేసినట్టేనా అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించకుంటే డెఫినెట్గా ఒక ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళుగా, ఉద్యోగ సంఘాలుగా, పెన్షనర్ల సంఘాలు కూడా అన్నీ చాలా పెన్షనర్ల సంఘాలు మాతో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నాయి. వాళ్ళ సమావేశాలు కూడా త్వరలో పెట్టబోతున్నాం. ఈ సమస్యలన్నిటికి కూడా పరిష్కారం దొరకకుంటే ఒక డెఫినెట్గా సమావేశాలు నిర్వహించి సరైనటువంటి కార్యాచరణ నిర్ణయిస్తాం. ఉద్యోగ సంఘాలకు కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఉద్యోగుల ఆందోళనకు గురి కాకుండా ఉద్యోగ సంఘాలు ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే విధంగా ఒత్తిడి తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.